ఆన్సర్ 16,248 రూపీస్. ఓకేమ్మా. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడమ్మా మనకి 12,000 రూపాయలు 888 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి ఎంత వడ్డీ అమ్మా మనకు 800 రూపాయలు. అది 7 సంవత్సరాలకి ఎంత వస్తుందో 5,600. అదొక స్టేట్మెంట్. బట్ వడ్డీ రేటు 3% అధికంగా ఉంది అన్నాడు. 1 ఇయర్కి 3% అయితే 7 ఇయర్స్కి ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 1848. మొత్తం అంటే ఏంటమ్మా మనకి ఇది ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్, దట్ ఈస్ ఈక్వల్ టు 16,248. A sum of money becomes 7/4 of itself in 6 years at a certain rate of simple interest. Find the rate of simple interest. Okay ma. కొంత సొమ్ము 6 సంవత్సరాల తర్వాత కొంత సరళ వడ్డీ శాతం చొప్పున 7/4 రెట్లు అవుతుంది. సంవత్సరానికి సరళ వడ్డీ శాతము ఎంత? బట్ ఇప్పుడు ఎంత అయిందన్నమా మనకి 6 సంవత్సరాలలో ఎంతమా 7/4 టైమ్స్ అయింది. ఓకేమ్మా. ఇదేంటమ్మా 4 రూపీస్ ప్రిన్సిపల్, ఎంత అమౌంట్ అయిందమ్మా మనకి ఇక్కడ 7 రూపీస్ అయింది. ఇదే కదా 7 రూపీస్. అంటే వీటి మధ్య ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయిందమ్మా మనకి ఇక్కడ? ఇంట్రెస్ట్ బికమ్స్ ఎంతమ్మా 3 రూపీస్ యాడ్ అయింది. ఈ 3 రూపీస్ ఎన్ని ఇయర్స్లో యాడ్ అవుతుందమ్మా? 6 ఇయర్స్లో యాడ్ అవుతుంది. ఇదే కదా మనకి 3 రూపీస్ 6 ఇయర్స్లో యాడ్ అవుతుంది. అంటే 3 రూపీస్ 6 ఇయర్స్లో యాడ్ అవుతుంది అంటే దట్ ఈజ్ 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? ఓకేమ్మా. అంటే 6 ఇయర్స్కి ఎంతమ్మా మనకి ఎంత ఇంట్రెస్ట్? 3 రూపీస్. 1 ఇయర్ ఇంట్రెస్ట్ అంటే ఎంత మనకి? 1 ఇయర్ అంటే ఎంతమ్మా మనకి 3/6. అంటే ఎంతమ్మా మనకి 3/6 అంటే ఎంతమ్మా హాఫ్ అవుతుంది కదా. అంటే ఇంకా డైరెక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్. వాట్ దట్ 1 ఇయర్ ఇంట్రెస్ట్? 1/2. ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకి 4. పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ ఇంటూ 100. ఇది మనకి ఎస్ 4లో ఎంతమ్మా మనకి ఇక్కడ 25. ఎస్ నెక్స్ట్ 25లో ఆఫ్ అంటే 25 అంటే ఎంతమ్మా 12.5%. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 12.5%.